హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ఈరోజు కార్తీక సోమవారం, మొదటి సోమవారం. మరి మేమందరం ఉపవాసం ఉన్నాం. మరి మీరున్నారా ఉపవాసం? ఈరోజంట సోమవారం తప్పనిసరి ఉపవాసం ఉండాలటండి. సాయంత్రం వరకు ఏం తినకుండా ఉండి రాత్రి మళ్ళీ దీపారాధన చేస్తూ నక్షత్రం వైపు చూస్తూ నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఆ నక్షత్రం మీద 2 అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి అప్పుడు భోంచేయాలండి. ఇది నక్త భోజనం అంటారు. మరి కొందరైతే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి ఏమీ తినకుండా అలాగ తులసి గంగనే తాగుతారు. అలా ఉండిపోతారు. కొందరు కొబ్బరి బండం నీళ్ళు ఏవో తాగేసి ఉండిపోతారు. కొందరు పళ్ళు అవి తిని ఉంటారు. అది కూడా ఉపవాసం కింద వస్తుంది. ఈ సాయంత్రం భోజనం చేసింది అనేది మాత్రం నక్త భోజనం అంటారన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా పిలిస్తే భోజనంకి వెళ్ళామనుకోండి మన ఇంట్లో వండుకోకుండా, అది కూడా ఉపవాసమేనంట. మేమైతే ఈరోజు కార్తీక సోమవారం నాడు నక్త భోజనం చేస్తున్నాం. నేనైతే భోజనం చేసేస్తున్నాను. రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత రాత్రి భోజనం చేస్తాను అన్నమాట. పగలంతా ఉపవాసం ఉన్నాను. అయితే టీ తాగేసాం అనుకోండి, మా కోళ్ళంట అన్నం తిందంట, పళ్ళు తినేసే ఉంటుందట. మా బాబు కూడా. మరి నేనైతే మరి నిన్న ఉపవాసం ఉన్నానండి. ఈరోజు కూడా ఉపవాసం ఏం తినకుండా ఉండలేం కదా, అందుకని ఈరోజు రాత్రి మాత్రం భోజనం చేసేస్తున్నాను. మా మనవలిద్దరు కూడా ఈ ఫోటోలో ఎంత పోజ్ ఇచ్చిస్తున్నారో చూస్తున్నారా? చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు తిరుగుతేట్లేనండి. ఫోటో అనేసరికి ఎక్కడ లేని పోజులు కొట్టేస్తున్నారు. చిన్న పెద్ద ఏం తేడా లేదు. ఆ చంటిదానికైతే ఫోటో అనేసరికి చూడండి ఎలాగో కళ్ళార్పండి ఎలా చూస్తుందో. మా పెద్ద మనవరాలు మోహన్ ప్రియ అయితే మీరు చెప్పనే అక్కర్లేదండి, యాక్టింగ్ కూడా చేసేస్తుంది. మీరు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా. గొప్ప యాక్టింగ్ అండి, గొప్ప యాక్టివ్ పిల్లలు. చిందయ్య కూడా చాలా చురుకుగా ఉంటుంది. మీకు అప్పుడప్పుడు చూపిస్తుంటాను కదా లైవ్లోని. అయితే మనవలతోని ఒకటే ఆడుతూ ఉంటానండి. ఉపవాసం అయినా నాకు ఏమీ నీరసం అనిపించదు. దైవారాధన అయిపోయిన తర్వాత తెల్లవారి దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇక ఆ మనవలతోనే ఉంటాను. చాలా సరదాగా ఉంటుందండి. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. మా మనవలతో ఇప్పుడు ఆడుకుంటూ ఉంటాను. మరి ఈ వయసులో మనవలతో ఆడుకోకపోతే ఎలాగండి చెప్పండి? ఈ వయసులో మనవలతో ఆడుకోవడమే కదా. మా కాళ్ళు వండి పెట్టేస్తుంది. ఇక నేనేం చెయ్యాలి? దైవారాధన చేస్తాను, తర్వాత పిల్లలతో ఆడుకుంటాను మనవలతో. ఇక నాకు కావాల్సింది ఏంది. అయితే మా వారైతే నరసనపేట ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. చాలా దూరంలో ఉన్నారు. మరి ఆయన అక్కడ ఉన్నారని నేను మా బాబుతో ఇక్కడికి వచ్చేసాను. మళ్ళీ పండక్కి మా బాబు, నేను, మా కోళ్ళు, మనవలు పండక్కి వెళ్తాం మా ఊరి పొగిరి. అప్పుడు నరసనపేట నుంచి అతను కూడా పండక్కి వస్తారండి సెలవు పెట్టుకొని. ఆ పండుగ వచ్చే వరకు అందాక నేను బాబుతోనే ఉంటాను ఇక్కడ హైదరాబాద్లో. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నానండి. లైవ్ కూడా చేస్తున్నాను కదా మీకు చెప్తున్నాను. అయితే లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వస్తున్నారు, లైవ్కి అటెండ్ అవుతున్నా కానీ మెసేజ్ పెట్టడం లేదండి. కామెంట్ పెడితేనే కదా సరదాగా ఉంటుంది. కామెంట్ పెట్టడం లేదు, లైక్స్ కొట్టడం లేదు. వ్యూస్ మాత్రం వస్తున్నాయి అన్నమాట. వ్యూస్ రావడం సంతోషమే, ఎక్కువ మంది వస్తున్నారు లైవ్లోకి, కానీ ఎక్కువగా చాటింగ్స్ రావట్లేదు. అదే బాధగా ఉంది. లైక్స్ కూడా చాలా తక్కువ కొడుతున్నారండి, అదే బాధగా ఉంది. కానీ వ్యూస్ మాత్రం బాగానే వస్తున్నాయి. సబ్స్క్రైబ్స్ బాగా పెరుగుతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మా వీడియోలు చూస్తున్నందుకు, మమ్మల్ని ఫాలో అవుతున్నందుకు అందరు కూడా మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు కార్తీక సోమవారం, మొదటి సోమవారం కదా. అందరికీ సోమవారం శుభాకాంక్షలు అండి. ఆ కార్తీక దామోదరుడు, ఉమాపతియార మాత, శంభశంకరుడు, కాలభైరవుడు, అమ్మవారిలో ఇవాళ సర్వదేవతను ప్రాప్తిస్తూ మీ అందరికీ కూడా లోక సమస్త సుఖనోభవంతు. మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలండి. అప్పుడే కదా సరదా. ఈ ఫోటో ఏంటంటే పుట్టదరికి బయలుదేరాము. ఇంట్లో దీపారాధన అయిన తర్వాత పుట్టదరి బయలుదేరదామని తయారయ్యామన్నమాట. ఆ పుట్టదరికి వెళ్ళే ముందు ఈ ఫోటోలో తీసామండి. ఇది ఒక పావుగంట సరిపోయింది, అందుకని 10 అయిపోయింది మేము పుట్టదరికి వెళ్ళేసరికి. ఆ వీడియో కూడా త్వరలో పెడతానండి, ప్లీజ్ పూర్తిగా చూడండి. ఈరోజు మంచి రోజు, ఈరోజు మంచి రోజు, మరపురానిది మధురమైనది, మంచితనం వికసించిన రోజు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.